ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అబ్బాయిని కొట్టిన వాడి చేతే మీకు క్షమాపణ చెప్పిస్తాను. అప్పుడు మీకు ఓకేనా? సరే చెప్పమానండి, కానీ ఫోన్లోనో లేక మీ దగ్గరికి వచ్చి చెప్పడం కాదు. వాడే మా ఇంటికి వచ్చి మా కొడుక్కి క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్పిస్తాను. మీకు ఓకేనా? సరే అలాగే చేయండి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే మీరు మరో సంబంధం చూసుకోవచ్చు. పదరా. వదినా, ఇంత చేసిన వాడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాడా? వాడు చెప్పడు, మనమే చెప్పించాలి. మన మాట వాడెందుకు వింటాడు? మనకే అవసరం ఇందు. ఉన్నాడుగా మీ నాన్న, వాడి నాన్న. వద్దన్నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి వాడికి అంత ధైర్యం. ఇప్పుడు వాడితో చెప్పాల్సింది, వాడితో కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ చెప్పించాల్సింది కృష్ణప్రసాదే. నా కొడుకు తప్పు చేయడు. కాబోయే అల్లుణ్ణి కొట్టడం తప్పుగా అనిపించట్లేదా? వాడే తప్పులు చేస్తాడు. వంశీ తప్పు చేస్తే ఇందు మనకి చెప్పేది కదా. అంటే దీనికో న్యాయం, నీ కొడుక్కో న్యాయమా? పెళ్లి చేసుకోబోయేదానికే తప్పు కనిపించలేదు, వాడెవడికో తప్పు కనిపించిందా? ఇదంతా వాడు కావాలని మన పరువు తీయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప అది కాదండి. ఇక మాటలు అనవసరం. వాడు మా మనిషి కాదు, నీ మనిషి. వాడితో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణప్రసాద్. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా రాయిందో, ఏడవకు, ఆలోచించకు, భయపడకు. తైతక్క, పనమ్మాయికి చెప్పొచ్చుగా. ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇంటి మనిషిని నేనున్నానుగా. ఓ తైతక్క, నువ్వింటి మనిషి ఏంటి?
నేను ఇంటి మనిషినని మీరే అన్నారుగా. ఆ అమ్మాయి మాటలు విని నిన్ను ఇష్టపడిన మా అమ్మాయిని కాదంటావా? తనెవరో కాదు, ఈ ఇంటి మనిషి. హే, ఇంటి మనిషి కాదు, ఇంట్లో మనిషి అన్నాను. ఏదో ఒకట్లే అన్నావు కదా. ఏంటి? ఆహా, ఏం లేదు. అవును, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మళ్ళీ ఏమైనా అడ్వాన్స్ కావాలా? అడ్వాన్స్ తప్ప అడగడానికి ఇంకేం ఉండవా? ఏదో రోజు అడుగుతున్నట్టు అలా అంటారేంటి? ఫైటింగ్ కి మాత్రం రెడీగా ఉంటావు. మీతో ఇలా మాట్లాడకూడదు అనుకుంటాను. మీరే ఏదో ఒకటని నాతో అలా మాట్లాడిస్తారు. సరే సరే, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినా నిన్ను మాత్రం ప్రేమించను, పెళ్లి చేసుకోను. మీ కోపం ఆ అపూర్వ మీద కదా, అందుకే ఒకవేళ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా చేసుకోను అన్నారు. ఒకవేళ శరత్ చంద్ర గారికి ఒక కూతురుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నీకేం పనిలేదా? అడగడానికి ఇంతకన్నా వేరే టాపిక్ ఏం దొరకలేదా? నా అనుమానం నేను తీర్చుకోవాలి కదా. చెప్పండి, శరత్ చంద్ర గారి అమ్మాయి అయితే చేసుకుంటారా? అబ్బా, వాళ్ళ గురించి మాట్లాడితే వాడికి నచ్చదని తెలుసు కదా, అయినా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? అంటే నక్షత్రానికి కాదంటున్నారు కదా, శరత్ చంద్ర గారి అమ్మాయి అయితే చేసుకుంటారేమోనని. నక్షత్ర వాళ్ళ కూతురే కదా, మళ్ళీ అపూర్వకి ఒక కూతురు, ఆ శరత్చంద్రకి ఒక కూతురు ఎలా వస్తుంది? ఆహా, అబ్బే లేదు, ఆ అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి. చాలాపు. ఏదో ఒకటి మాట్లాడి తిట్టించుకోకుండా ఉండవా నువ్వు? ఏదో అమ్మాయి ఇంటికొచ్చి పోయినంత మాత్రాన ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు? అహబ్బా, అమ్మాయి కాదా ఆంటీ? ఏ అమ్మాయి అయినా ఆ కుటుంబం నుంచి నా ఇంటి కోడలిగా రావటానికి వాడు ఒప్పుకున్నా నేనొప్పుకోను. ఆంటీ కూడా రివర్స్ అవుతున్నారేంటి? అబ్బా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు ఆంటీ. ఆ అపూర్వ కూతురు గురించి కాదు, శరత్ చంద్ర గారి అమ్మాయి గురించి. ఇద్దరూ భార్యాభర్తలే కదా, నక్షత్ర వాళ్ళ కూతురే కదా. కాదని భర్తకో కూతురు భార్యకో కూతురు ఉంటుందా? లేదా ఆంటీ, శరత్ చంద్ర గారికి మాట్లాడకు. మాట్లాడకుండా ఉంటావా? వాడికిష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకమ్మా తిట్లు తింటావు? అది కాదా ఆంటీ. ఇక దాని గురించి వదిలే. అసలు ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? రా, వచ్చి భోంచేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.